భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. జగదభిరాముడు జానకీదేవి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు వేద పండితులు. అభిజిత్ లగ్నంలో రాముల వారు సీతాదేవి మెడలో మాంగళ్య ధారణ చేశారు. రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో కళ్యాణ తంతు పూర్తి చేశారు పండితులు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకను కనులారా తిలకించేందుకు భద్రాద్రికి తరలివచ్చారు. కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, ఎంపీ మాలోత్ కవిత కళ్యాణానికి హాజరయ్యారు. మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం జగద్రక్షణ హేతునా అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతునా కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బధ్వా అంతకుముందు రామదాసు చేయించిన ఆభరణాలను ఉత్సవ మూర్తులకు అలంకరించారు అర్చకులు. రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు చింతాకు పథకాన్ని వేశారు. ఇక లక్ష్మణుడికి రామ మాడను అలంకరించారు పండితులు. ప్రభుత్వం తరపున సమర్పించిన ముత్యాల తలంబ్రాలను సీతారాముల వారికి పోశారు పండితులు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంతో భద్రాచలం ఆలయ ప్రాంగణం, పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఇక టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు అధికారులు. రేపు మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ హాజరు కానున్నారు. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఎలక్షన్ కోడ్ ఉండడంతో టికెట్లు కొని కళ్యాణంలో పాల్గొన్నామని చెప్పారు. జానకిరాముల కళ్యాణాన్ని స్వయంగా వీక్షించడం ఆనందంగా ఉందన్నారు మంత్రులు. రాముల వారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని చెప్పారు మినిస్టర్స్. బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితతో పాటు పలువురు నేతలు కళ్యాణంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాముడి కళ్యాణానికి సరే ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము కూడా సామాన్యుల్లాగానే ఒక సామాన్య భక్తుల్లాగా టిక్కెట్లు కొనుక్కొని సామాన్య జనంలాగా జనంలో కూర్చొని ఆ శ్రీరాముడి కళ్యాణం చూసి ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందేటట్టుగా ఆస్వాదించవచ్చుగా భవిష్యత్తులో మంచిగా వర్షాలు పడాలని సకల జనుల్లో సుభిక్షంగా ఉండాలని మీ ఆశీస్సులు మెండుగా భారతదేశం తెలంగాణ రాష్ట్రం మీద భారతదేశం మీద ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అందరిపైన ఉండాలని ఆ రంగ వైభవంగా సీతారామచంద్ర వారి కళ్యాణం యావత్ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ భద్రాచలంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించారు. వారందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంవత్సరం అంతా మీ కుటుంబాల సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీతారామచంద్ర స్వామి వారిని వేడుకున్నారు. తప్పకుండా ఆ రాముల వారి దయతో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ ప్రజల ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటితో పాటుగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్న ఆ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క పరిపాలన చల్లగా ఉండే విధంగా ఆ రాముల వారు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి